all cadres we demand. Unilateral decisions of management we condemn. Wasteful expenditures we oppose. మా యూనియన్ బ్యాంక్ మేనేజ్మెంట్కు వ్యతిరేకంగా ఇక్కడ డెమాన్స్ట్రేట్ చేయడం జరుగుతుంది. మా ఆఫీసర్స్ అసోసియేషన్, అవార్డ్ ఎంప్లాయీస్ యూనియన్ రెండు జాయింట్గా సంయుక్తంగా కలిసి దేశవ్యాప్తంగా మరియు మన తెలంగాణ వచ్చేసరికి దాదాపు 7,000 మంది సిబ్బంది, 90% పైగా ఉన్న మెజారిటీ ఆర్గనైజేషన్లు ఈ రెండు కలిసి మేనేజ్మెంట్కు వ్యతిరేకంగా ముఖ్యంగా స్టాఫ్ రిక్రూట్మెంట్ మ్యాన్ పవర్ రిక్రూట్ చేయట్లేరు. దానివల్ల కంపాషనేట్ అపాయింట్మెంట్లు కూడా నిలిచిపోయినాయి. ముఖ్యంగా ఇవి ఈ రెండు ముఖ్యమైన ఉద్దేశాలు అయినప్పటికీ బిజినెస్ పాలసీస్ కానీ ఇలా చాలా రకాల సమస్యలపై మేనేజ్మెంట్తో మాట్లాడి సరైన నిర్ణయాలు తీసుకోవాలని, మేనేజ్మెంట్ అడమెంట్ యాటిట్యూడ్ తగ్గించుకోవాలని మేము మెయిన్గా ఈరోజు రోడ్ల మీదకి వచ్చి మన రీజనల్ ఆఫీసులు ఎదురుగా ఈ డెమాన్స్ట్రేషన్ ఇవ్వడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో 27వ తారీఖు ఆల్ ఇండియా స్ట్రైక్ కూడా మా యూనియన్ పిలుపునివ్వడం జరిగింది. అది కూడా మేము గ్రాండ్ సక్సెస్ చేస్తాం. నిన్న వాట్సాప్ గ్రూపులలో మొత్తం స్టాఫ్ అంతా దాదాపు 15 రకాల గ్రూపులలో అందరూ ఎగ్జిట్ అవ్వడం జరిగింది. మేనేజ్మెంట్కి మేము నాన్ కోఆపరేషన్ ప్రకటించడం జరిగింది. డెఫినెట్ మేనేజ్మెంట్ దిగొస్తుందని ఆశిస్తున్నాం. లేకపోతే స్ట్రైక్ తర్వాత ఇంకా వేరే డిసిజన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. 90% ఆఫ్ ద యూనియన్ బ్యాంక్లో ఉన్న మెజారిటీ యూనియన్స్ గత 2 సంవత్సరాలుగా కరోనా తర్వాత కస్టమర్ సర్వీస్ ఈ రోజు మేము చేస్తున్న ఈ స్ట్రైక్స్ ముఖ్య కారణం ఏంటంటే బ్యాంక్ని స్ట్రెంత్ చేయడం అన్నది. సో బ్యాంక్ స్ట్రెంత్ చేయాలంటే కస్టమర్ సర్వీస్ కూడా ఇన్వాల్వ్ అయి ఉండాలి. సో మేనేజ్మెంట్ అనేది యూనిలాటరల్ డెసిషన్స్ తీసుకుంటుంది. 90% మెజారిటీ ఉన్న వర్క్ ఫోర్స్ని ఇన్వాల్వ్ చేయకుండా సొంతంగా యూనిలాటరల్ డెసిషన్స్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే మేము పెట్టిన 20 డిమాండ్లలో కూడా ఏ ఒక్క డిమాండ్ కూడా మా అలౌన్స్ పెంచమని ఏది చెప్పడం కాదు. ఇది కస్టమర్ సర్వీస్, కస్టమర్ బెనిఫిట్స్, అలాగే బ్యాంక్ అభివృద్ధి చెందాలని మేము చేస్తున్నాం స్ట్రైక్. సో ఈ 2 మెజారిటీ యూనియన్స్ కోరేది ఒకటే, ఈ మేనేజ్మెంట్ ఇంకా ఈ అడమెంట్ యాటిట్యూడ్ తగ్గకుండా ఇదే పాలసీ ఉంటే మేము ఇండెఫినెట్ స్ట్రైక్గా కానీ పోవడానికి రెడీగా ఉన్నాము. అలాగే 27వ తారీఖు నాడు మొత్తం దేశవ్యాప్తంగా స్ట్రైక్ పోవాలని డిసైడ్ చేసుకున్నాము. యూనియన్ బ్యాంక్లో ఉన్న 153 రీజన్స్లో ఈరోజు డెమాన్స్ట్రేషన్ జరుగుతున్నాయి. అలాగే 27వ తారీఖులో 153 రీజన్స్లో ఉన్న మొత్తం యూనియన్ శాఖ సిబ్బంది మెజారిటీ యూనియన్స్ అన్నీ కలిపి ఈ స్ట్రైక్కి కాల్ ఇచ్చాయి. మేనేజ్మెంట్ ఇప్పటికైనా దిగి వస్తుందని మేము చేస్తున్నాము. ఒకవేళ రాని పక్షంలో ఖచ్చితంగా ఇది స్ట్రైక్ ఇంకా డెఫినెట్గా పోవటానికి అన్నది ఇంకా డిసైడ్ చేస్తాము. సో ఈ డెఫినెట్గా యూనియన్ బ్యాంక్ మేనేజ్మెంట్ ఖండిస్తూ ఈరోజు మేము రోడ్ల మీదకి వచ్చి డెమాన్స్ట్రేషన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇది కస్టమర్ బేస్ సర్వీస్ దాని మీదనే మేము వెళ్తున్నాము.